హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ వరల్డ్ యూఎస్ఏ. ఈరోజు మేము న్యూయార్క్ వెళ్తున్నాము, న్యూజెర్సీ నుంచి. సో న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ చూడడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఈ న్యూయార్క్లో చాలా పాపులేషన్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 10 మిలియన్ మంది ఉంటారు. అంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్. ఈ టన్నల్ వచ్చేసి మనం పైన వాటర్ ఉంటుంది, వాటర్ కింద నుంచి టన్నల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 minutes టన్నల్ ఉంటుంది. బాగుంటుంది ఈ టన్నల్ నుంచి వెళ్తుంటే. న్యూయార్క్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఆల్ ఓవర్ యూఎస్లో న్యూయార్క్లోనే అతిపెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టీమ్ బోట్ లైన్ ఫస్ట్ న్యూయార్క్లోనే కనుక్కున్నారు యూఎస్ మొత్తంలో. తర్వాత రైల్వే సిస్టమ్ కూడా న్యూయార్క్లోనే ఫస్ట్ కనుక్కున్నారు. ఇక్కడ న్యూయార్క్లో పాపులేషన్ వచ్చేసి 10 మిలియన్, దాదాపు 10 మిలియన్ ఉంటుంది. కానీ ఎప్పుడు బిజీగా ఉంటుంది, అసలు నైట్ కూడా ఆల్వేస్ ఇంకా పీపుల్ ఉంటానే ఉంటారు. అసలు ఖాళీగా అనేదే ఉండదు, వీకెండ్ కానీ వీక్ డేస్ కానీ. ఇక్కడ న్యూయార్క్లో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక చెట్టు కింద కనుక్కున్నారంట. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఇక్కడే ఫస్ట్ ఒక చెట్టు కింద కనుక్కున్నారు. ఈరోజు మనము న్యూయార్క్లో ఉన్నాము. న్యూయార్క్లో సెంట్రల్ పార్క్కి వచ్చాము. అంటే ఏమై చూసావే మూవీ అంటే ఉంది కదా అక్కడ. సో అటు సెంట్రల్ పార్క్ అయితే వెళ్దాము. సో చూడండి, అసలు చాలా బాగుంది న్యూయార్క్. బిల్డింగ్స్తో మొత్తం కప్పి ఉంటుంది. చాలా బిజీ సిటీ అంటే న్యూయార్క్. సో ఇప్పుడు ఏమై చేసావే మూవీ తీసిన సెంట్రల్ పార్క్ అయితే వెళ్ళి చూద్దాము. అక్కడ లొకేషన్ ఎట్లుంటుంది. అసలు చాలా బిగ్గెస్ట్ పార్క్ అంటే సెంట్రల్ పార్కే. సో వెళ్ళి చూద్దాం దాన్ని. ఈ న్యూయార్క్లో లైబ్రరీస్ అనేది చాలా ఉంటాయి. వరల్డ్లో లార్జెస్ట్ లైబ్రరీస్ న్యూయార్క్లోనే ఉంటాయి. సో సెంట్రల్ పార్క్ వెళ్ళాలంటే చాలా క్రౌడ్ ఉంది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఇది కనిపిస్తుంది కదా, ఇది సెంట్రల్ పార్క్ ఎంట్రన్స్ ముందు ప్లాజా అంటారు. గోల్డ్ కలర్ స్టాచ్యూ ఉంది కదా అది. తర్వాత ఇక్కడ రిక్షాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ రెంట్ తీసుకోవచ్చు అక్కడ సెంట్రల్ పార్క్కి వెళ్ళడానికి, లోపల తిరగడానికి. సో ఇవన్నీ రిక్షాలే మనకు లోపల సెంట్రల్ పార్క్ తీసుకెళ్ళడానికి. కొన్ని ఫ్యూ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మంచి మంచి స్పాట్స్ ఉంటాయి సెంట్రల్ పార్క్లో చూడడానికి. ఏమావి చేసావే మూవీ ఉంది కదా తెలుగులో, అది కూడా ఇక్కడే ఈ పార్క్లోనే. అది ఈ సెంట్రల్ పార్క్లో దాదాపు 18,000 చెట్లు ఉన్నాయంట. అంటే ఈ పార్క్ మొత్తంలో, ఈ పార్క్ వచ్చేసి 843 acres ల్యాండ్ అంట. అంటే ఎంత పెద్ద పార్క్ ఒకసారి చూడండి. 843 acres ల్యాండ్. తర్వాత 18,000 ట్రీస్ ఉన్నాయంట దాదాపు. పిట్టలు, బర్డ్స్ అవేమో 200 రకాల బర్డ్స్ అయితే ఉన్నాయంట ఈ పార్క్ మొత్తంలో. ఇది చాలా పెద్ద పార్క్, నడవలేము. సో అందుకే మనకి అక్కడ స్టార్టింగ్లో రిక్షాలు అవి ఉన్నాయి కదా, హార్స్ బండి,
అవి తీసుకొని ఒక రౌండ్ వేపిస్తారనమాట. అది పర్ అవర్ ఎంతో $150 అట్లా. సో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్, కానీ ఇన్ కేస్ మనం ఒకసారి పార్క్ చూడాలంటే ఆ రైడ్ బెస్ట్. నడవలేం మనము, చాలా దూరం ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఇక్కడ ప్లే ఏరియా అయితే చాలా ఉంది. ఇక్కడ పిల్లలు స్లైడ్స్ ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి. చూడండి అసలు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అయితే స్వింగ్స్ అయితే ఉన్నాయి. ఈ సెంట్రల్ పార్క్లో 21 కిడ్స్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది ప్లే గ్రౌండ్స్ అన్నీ 1930లో కట్టారంట. అందుకే ఎక్కడ చూసినా స్టీల్ తోటి కట్టారు. ఈ స్లైడ్ కూడా స్టీల్ తోటే కట్టారు. చూడండి. న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రక్స్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకు. సౌత్ ఇండియన్ నుంచి నార్త్ ఇండియన్, ఇంకా చాలా క్యూజైన్ ఫుడ్స్ అయితే బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు. నేను ఇక్కడ హలాల్ ఫుడ్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఓవరాల్గా సెంట్రల్ పార్క్ అయితే చాలా బాగుంది. కిడ్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఆడుకోవడానికి, చాలా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో. సో చాలామందికి రీచ్ అవుతుంది వీడియో అయితే లైక్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.